ఆహా, ఈ సకినప్పాలు ఛాయలు అద్దుకొని తింటే ఆ రుచే వేరు. కానీ ఏం చేద్దాం, వారం 10 రోజులల్లా ఇవి అయిపోతాయి. రోజుకి ఇట్లనే ఉంటే ఎంత మంచిగా ఉండునో. ఆహా, ఎంత మంచిగా ఉందో. ఎందుకు మంచిగా ఉంటదే? రోజు కష్టం చేసి ఇంట్లోకి అన్ని విధాలు తీసుకొచ్చి పెట్టేది నేనే కదా. నీ సొమ్ము ఏం పోతుంది? రోజు అన్న తినబాలు అప్పాలు అరసాలు చాలా ముంచుకో తినే. అప్పుడన్నా అలసరోగం వచ్చిపోతావు అని తెలుసా? హే ఆపుతావా? ఏమన్నా ఎత్తనే నా మీద పడతావు. నువ్వు పోయి ముఖం కట్టుకొని రాపో. నీకింత సాయ పోసి 2 గారవక్కలు ఇత్త అద్దుకొని తినేవు. గ్యారెలు బూరలు కాదే, కంక్రీత్ మొక్కదానా. తినడానికి ఏమన్నా అడిగినావు లేదా? ఏం వండలే. రాత్రి వండిన ఆలుగడ్డ కూర సలనే ఉన్నది. ఆకలైతే అది వేసుకొని తినిపో. ఏందే సలనమా? ఈ పీకలు కుదిరితే ఎవరి దీన్ని అప్పాలని ఇతల పడాలి. ఏమనుకున్నావో? రోజు కష్టం చేస్తోండి సలనం తినన్నా, మళ్ళా అందులో రాత్రి అన్న ఆలుగడ్డ కూరతోటి. అబ్బో, మొన్న సంక్రాంతి పండుగకు మటన్ తెచ్చుకొని 3 రోజులు మురుగ పెట్టుకొని మురుసుకుంటా తిన్నావు. అప్పుడు గిట్లా మాట్లాడలే ఎందుకు? అందుకే కదనే వేసి కష్టపడి ముడుచుకుంటూ 3 రోజులు తిన్నా. బయలు పెట్టి బాత్రూంలో వల్ల నీతోటి కొలుసుకుంటే పెద్దమ్మ కొలిపే గాని ఇంత చాలా బతుకు రాపోయే. కొంచెం పానం కావరైతుంది. ముఖం కడుకొచ్చుకోపో, మా వద్ద సాయే పెట్టుకురాపో. ఇయ్యో. ఇవరకేమో బాగా అంటిగా నన్ను పట్టిశానే నువ్వు. హైదరాబాద్ ఈ సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు సమ్మక్కల పుణ్యం దగ్గరికి వచ్చి పోయిన సంవత్సరం మేడారం పోయినాం కదా. మళ్ళీ వచ్చే ఏడాది వరకు మన సంతానం అయితే ఏడతోటి తీస్తానని మొక్కిన. ఏమైందే? ఎట్లున్న దానికి ఎట్లే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎటు పోయేది లేదు. ఒక కోడి పిల్లని తీసుకొచ్చి ఇంటికానే చేసుకుందాం. గాల్ల దీపం పెట్టి దేవుడా నీదే పారా అంటుంటదా? రోజు రాత్రి తాగచ్చుడు, ఎల్లెలు కదా వండు. నాకు పిల్లం ఉన్నదని జాస్ ఉంటే కదా పిల్లల జల్ల ఉట్టేది. అడిగి నాలో ఆశ చచ్చిపోయింది, నీలో చలనం లేకుంటేంది. ఈడి మీద ఉన్న మొగనికి ముట్టుకున్న పట్టుకున్న 3 వస్తుంది. నీకు ఆ జోలు తీస్తేనే 2 వస్తుంది. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటే నీ ఉద్దేశం ఏందే? నేను బయట పనులకు తప్ప ఇంట్లో పనికి పనిరానా? ఈసారి సమ్మక్కకు నా ఎత్తు బంగారం ఎత్తను మొక్కుతా. అప్పుడు చూడు, సంవత్సరం తిరగముందుకే తండ్రి నేత. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఓహో, సమ్మగకి ఎత్తు బంగారం ఇస్తే తండ్రివి కావు, నన్ను ఎత్తుకుంటాయితావు. సరే తరలే. దేవుని మీద భక్తి ఉండాలి, పెళ్ళం మీద ప్రేమ ఉండాలి. వసే, నీ పిల్లలు నన్ను పక్క పెట్టే. ఊరంతా సమ్మక్క చేసుకుంటారట. నీకు సవాన్ ఏముందో చెప్పు, పోయి తెత్తా. సరే, మనం కూడా అందరితో చేసుకుందాం గాని మా చిన్నయ్య బిడ్డ అఖిల్ ఉంది కదా, దాన్ని పిలిపించుకుందాం. మా పిలిపిత్తు గాని అదేమన్నా ప్రేమించి లేచిపోయిందరా గానీ ఎంత పిలిపిస్తావు? పోయిందేమన్నా అట్టే ఉండడానికి, అదేమన్నా ముక్కు మొగం తెలవనంతోటి వేందా? వరుసకు బావైతాడు, మా చిన్నత్త వాళ్ళ చిన్న కొడుకు. పొల్లా ఎవరితోటి వేందో జీవితం నాశనం చేసుకుంది అనుకున్నా, కానీ పొలగాడు మంచోడే. ఒక పక్క చూస్తే సినిమా హీరో పవన్ కళ్యాణ్ లెక్కుంటాడు. అబ్బా, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే మీ చెల్లి శృతి కాసనా? అంతకంటే ఎక్కువనే. దానికి మంచి భర్త దొరికితే సమ్మక్కకు దానెత్తు బంగారం ఇస్తా అని మొక్కిన. అనుకున్నట్టే మంచోడు దొరికిండు. ఇద్దరిని రమ్మని సమ్మక్క పండుగ చేసుకుందాం. ఆహా, సమ్మక్క పండుగకి సడ్డగుడు మరదలత్తారన్నమాట. ఇంకెందుకు లేటు, ఫోన్ చేసి రమ్మాను. తమ్ముడు మరదలు మీదే ఇంట్రడక్షన్. రండి.
ఏం చేస్తున్నావు పదా? ఓయ్ మేడం, ఫస్ట్ టైం మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, నిన్ను లేపుకపోయి పెళ్లి చేసుకున్నానని మీ వాళ్ళు అందరు కలిసి నాకు మళ్ళా లగ్గం గిట్లా చేసే ప్లాన్ అయితే కాదు కదా? ఏ ఊకో సిద్ధు, నీకు అన్ని ఏదో డౌట్లు. మనమేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నామా, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అక్క మా బావ చాలా మంచోళ్ళు, వాళ్ళు అట్లా ఏం చేయరు. పదా ఆ, నిజం చెప్పాలంటే సిద్ధు, నాకు కూడా కొంచెం భయం అవుతాను. అనుకున్నా ఇది పక్క నా మీద ప్లానేనే. సమ్మక్క మొక్కు లేదు, ఏం లేదు. నిన్ను లేపుకపోయి లగ్గం చేసుకున్నందుకు మీ వాళ్ళందరూ కలిసి నా మక్కలు ఇరగొడదామని ప్లాన్ వేసారు. చల్ నేను రాను, నువ్వే పో. సిద్ధు సిద్ధు సిద్ధు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కదా మా అక్క వాళ్ళ ఇంటికి రావడం, నాకు కూడా కొంచెం భయం అవుతుంది. నిజం చెప్పాకి. నిజం సిద్ధు, ఒట్టు ఒట్టు. అగో మా చెల్లె మరిది వచ్చినట్టున్నారు కదా, అక్కడ నాగిరు. చెల్లె, ఓ చెల్లె, అక్క చెల్లె చెల్లె అక్క, చెల్లె చెల్లె అక్క, చెల్లె నువ్వు గట్ల లేచిపోయినవే చెల్లె, మేమందరం గుర్తుకు రాలేదానే చెల్లె, ఈ అక్క చచ్చిపోయింది అనుకున్నావానే చెల్లె. నేనేం లేచిపోయింది అక్క, మీ మధ్య లేపుకోండి అక్క, మీ మధ్య లేపుకోండి అక్క. మంచిగా ఉన్నావా మరిది? అంత మంచిదేనా అయిపోయాగా? చెల్లె ఎన్ని రోజులు అవుతుందో నిన్ను చూడ. ఊసే ఎందుకు వెళ్తానవే? శుభం అంటూ వాళ్ళ ఇంటికి వస్తే సంబరపడదు పోయి సాగు పెడతాను. ఇంట్లోకి రారు. మీరు ఓరి వదిన, మేము వస్తాం. వస్తాయి. ఇంతకు మీ అక్క మన ఇద్దరిని తిట్టినట్ట, నీ మీద ప్రేమ చూపించినట్ట? నీకు అన్ని ఏదో డౌట్లు. పదా సరేపా. ఏమని చెప్పు, చాలా అవుతుందిరా. ఎత్తనావేమో తే ఏమైతామి అంత కెట్చేసి ఉండవు మరదే ఉన్నాడు. ఏం లేదన్నా, కొత్త ప్లేస్ కదా, అందుకే కొంచెం. నాకు కొత్త ప్లేస్ వెళ్ళి మరిది, ఇది నీ ఇల్లు అనుకో. ఏం విషయాలే చెక్కలే బతికి చెప్పిన అక్క. చెప్పింది వదిన, చెప్పింది. అంత కక్కులు ఎందుకు? ఇప్పుడు నీ చాయ్ కూడా నువ్వు గుంజుకొని తాగుతుందా? మెల్లగా తాగొచ్చు. ఏమైంది మరలా? పెళ్ళి 6 నెలలు అవుతుంది, ఎట్లా దానికి అట్లా నువ్వు? ఏ మరపురాలే? అబ్బో 6 నెలలకే కట్లాడాను. మనకు పెళ్ళయి 5 నెలలు అవుతా. ఇక్కడేం మార్పు వచ్చింది, ఇక్కడేం మార్పు వచ్చింది. సరే సర్లే. అటు ఇటు నువ్వు నాదికి వచ్చినావే, ఏదో మరదరని అడిగా. అవును తమ్ముడు, ఇతకి నువ్వు ఏం పని చేస్తావు? నేనా అన్న, నేను సినిమాలలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే చిన్న చిన్న సినిమాలు తీస్తున్నా. ఏంటి మరిది, నువ్వు సుతాపని చెప్తావా? నువ్వు సుతాపని చెప్తావా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. అవులే, నీ ముఖంలా తల ఉత్తి వరగాంది. అక్క అది ఇస్తారు పని కాదు, సినిమాలలో సినిమాలలో. సినిమాలా? మరి నాకేంది, సుఖాతారు లెక్కిన వాటది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆవు ఫిలరా, మొన్న చిరంజీవి ఉన్న ఇంకా తెసి కలిసి బ్లాక్ బస్టర్ ఇత్తి కొట్టేది చూడు, దాని డైరెక్టర్ ఎవరో ఉండే. అనిల్ రావుపూడి అక్క. అనిలా? ఏ మన కృష్ణలో పొద్దున టీ స్టాల్ కాడికి వస్తాడు కదా, టిఫిన్ సెంటర్ కాడికి. ఒకే సిగరెట్ ఇద్దరు తాగుతాం అంటయ్యా. నాకు వరప్రసాద్ సినిమాకి రమ్మన్నాడు గాని నాకు వేరే ప్రాజెక్ట్ ఉండే, అందుకే పోలే. అనిల్ నాకు బాగా క్లోజ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓ నీకు అంత క్లోజ్ ఫ్రెండా? నువ్వు కూడా అయిన లెక్క పెద్ద డైరెక్టర్ అయి
మా చెల్లెలు హీరోయిన్ పెట్టి మంచి సినిమా తీయాలి. ఓహో సినిమాలా? సినిమాలు అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది తమ్మి. మంచిగా కష్టపడు, మరల మీద ఫోకస్ తగ్గించి సినిమా మీద ఫోకస్ పెట్టు. చెప్పింది సరే అన్న. చెల్లె మనం వంట చేద్దాం బాబాయ్, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పోరు ఆకలి అయితే చెప్పుతున్నా దాదాం మనం బయట పోయేద్దాం. సరే. ఏమయ్యా రేపు బుధవారం కదా, సమ్మక గెట్టుడాయే. మా చెల్లెత్తు బంగారం మంచి పెడతా అని మొక్కితే పైసలు ఉన్నాయి కదా మరి. ఏంది ఎత్తు బంగారం అంటే అటుకే సానే? మీ చెల్లె ఏమైనా తక్కువ ఉంటుందా? ఎంత లేదన్నా 50 కిలో ఉంటుంది. ఏం తక్కువ 10,000 దాకా ఖర్చు అవుతుంది. నేను మాట్లాడుకుంటున్నా అది. ఎత్తు బంగారం జాతరలు ఇద్దాం గాని రేపు కోడి తెచ్చి కళ్ళు మొక్కి వేయాలి. వాళ్ళు కొత్తగా మన ఇంటికి వచ్చిర్రు, వాళ్ళకు మర్యాద వేయాలి. 2-3 వేలు అన్న ఉన్నాయా? పైసలు ఏమున్నదే, ఇప్పుడు ఖర్చు మందం బాగున్నాయి కానీ ఒకటి మంచి పెద్దది కొడుపు తీసుకొచ్చుకోద్దాం. అట్లా నేను పోయి 4-5 బాటల కళ్ళు తీసుకొస్తా. మాటలు కాదు, చేతలలో చూపి. సిద్ధు, నీకు ఒక విషయం చెప్పాలి. తలుపులేసి రావునా? అయిపోయింది బయటికి. ఏదో మాట్లాడాలన్నావు కదా, ఎవరైనా వస్తారేమో అని. నీ సిగ్గు సేవలు ఎక్కువ. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే కాదు, దాంట్లో చాలా టైం. మరేందో నాన్సుకుంటా చెప్పు. మా అక్క బావాల దగ్గర పైసలు ఉన్నాయో లేవో, నువ్వు పెద్ద పోకడలకు పోకు. నువ్వు మందు విందు చిందు అన్నావంటే తర్వాత నీకు పొందుండకుండా పోతుంది. ఓకేనా? సరే ఇంత తల్లి. మర్యాద చెప్పిన తర్వాత ఏం చెప్తాం? వీటికంటే ముందు అదే కదా. సరే నువ్వు చెప్పినట్టే ఉంటా. అక్క అక్క యో ఈడెవడండి? సైనా అమ్మాయికి ఆఫ్రికా అబ్బాయికి పెళ్లి చేస్తే పుట్టినోడు మాదిరిగా ఎంత విచిత్రంగా ఉంటాడా? ఎవరు? తమ్ముడు నువ్వారా? నీ పాదం మీద పుట్టుబచ్చనే అక్కయ్యో, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే అక్కయ్యో. దానికి ఇంకా టైం ఉందిరా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే వచ్చినా కదరా. అయితే రాత్రి సమ్మక్క సార నా తలలో కనబడి ప్రతి ఏదైతే ఈ అక్క బావులు నన్ను చేసుకుంటారా, ఎప్పుడు కూడా నువ్వు ఉండేటోని కదరా, ఈ సంవత్సరం నువ్వు లేకపోతే నా మొక్కు ముట్టదని చెప్పింది. అందుకే ముఖం కలుపుకోబడి నీ దగ్గరికి వచ్చింది. ఇది బాగా వసిగాడు వాడుకావు. అంతేనావా మరి? ఇక మీ బావను పులివాళ్ళు తెమ్మాను, మేకను పోయి అని చెప్పిందా? అంటే ఏంటి బావా, నేను తినడానికి తాగడానికి వచ్చినావు బావా, చూడే అక్క. ఏ ఊకా అని తిడతావు నువ్వు. మీ బావ మాటలు పట్టించుకోకురా. పుట్టి బామ్మది నీ పుట్టెడు బుద్ధులేందో నాకు ఎరికెరా. పొట్లకాయ అంత పొడుగుందా ఈ సగం సొట్టుగాడేవాడు? నువ్వు ఎంత ఆర్జిత పొడుగునా, అడు మా అన్న. మీ అన్ననా? వచ్చలే నువ్వెప్పుడు వచ్చినావురా? ఇంతకు వీడోడు మన ఇంట్లో కొత్త కనిపిస్తాడు. అతను మీ చిన్న బావరా? సరే తల్లి. అవునన్నయ్య, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇతన్ని. ఏ ఊకొచ్చలే జోక్ చేయకు. నీవు నా బావేంది, నీరేంది, నువ్వేంది, కథ ఏంది? నేను నా బావని నిన్న నమ్మల్లా? పుట్టి పడకో, నిజంగా నీ బావరా? ఈ అరేకరంగా ఆడు నా భావన. అబ్బా ఇప్పుడు దొరికినవురా నువ్వు నాకు. ఇన్ని రోజులు నీకోసం చూస్తున్నారా? నా చిన్న బిడ్డ లేపుకోకపోయి పెళ్లి చేసుకొని రావాలి తార కట్టంతులే పొట్టలనుకో అతే అంటే చేసి ఏం తాను పోసమ్మ కూడా చేసుడు. నువ్వు రాబకి నన్ను అత్తను రాబకి నువ్వు ఎవరు విండి ఇష్టంతో చేశాను. రారా నువ్వు చెల్లె నువ్వు చాలే నువ్వు నీ సంగతి తెలిసి
మీ ఆవేశానికి హక్కి సక్కచ్చి పోయేటట్టున్నాడు. అసలు వీడియో ఒకటే నేను ముందే చెప్పునా, మీరు నా ఏదో మటన్ ప్లాన్ వేసిరే, సమ్మక్క ముక్కు లేదు ఏం లేదు, నీకు దండం పెడతాను, నువ్వు నన్ను కాపాడే. పోయినట్టున్నాడు బావా. సారీ బావా, జోక్ చేసిన. చచ్చిపోతుంటరా నీ జోకు పాయిగాను నువ్వైతేలే మాగాను నీ జోకు మా పానం తీతివియారా. సరే బామ్మర్దా అన్నదేందా బావా పుట్టి అన్నం తిరిగినా పోతాడన్నా ఉందా లేవా? సుక్క ముక్క రేపు రావోయి దా. సరే దా బావా, నువ్వే కదా రాసేలే నువ్వు కూడా. సీడో కూర్చున్నావు సాయం దేవా ఈరోజు సమ్మక్క కెట్టుడేనా? నువ్వు ఎప్పకైనా పోతే ఎప్పుడు దేవానే చెప్పు. ఇప్పుడు 2 గనుగులు 4 కుడుకలు కొబ్బరికాయలున్ను ఒక కోడికి మొక్కడానికి కళ్ళు దేపో. అక్క అట్లనే ఒక ఫుల్ బాటిల్ 4 బీరు తెమ్మని పావుని. ఎందుకురా అది నీ మొక్క? ఏ కాదు బావా, చిన్న బావకు నీకు నా గత్త బావా, కొంత చిత్రం చూస్తారు చూడ అక్క. ఏంటి బావా ఏమో ఫుల్ బాటిల్ బీర్లు అంటారు, మా ఆయనకి అట్లాంటివి ఏం అలవాట్లేదు. నేను చెప్పినా నాకు అలవాట్లేదని. నేను చెప్పిన గుర్తులేదు. అయితే చెల్లె బావకు తెల్లగాలు తెద్దానే. ఇగో 2 బాటిల్ ఎక్కువదే, మా చెల్లె నేను తాగద్దా? సంపర్గా అవుతురాలు. సరే బాబా అండి, నేను బజార్కి పోయి సమ్మక్క సామాన్ చేస్తా, నువ్వు తమ్ముడు పోయి కలబడతారా పోయి. సరే రైట్. రాసినవా పోదా చెల్లె ఎక్కువ చెప్పారు. చెల్లె వాళ్ళు వచ్చే వరకు మనం సమ్మక్క పూరిద్దాంపా. బావా నాలుగే పొద్దురు బాగా కురుస్తుంది బావా, అట్లా చెరుకు బీరు తాగి మనం సామాన్ తెద్దాం. ఇప్పుడు అది బామ్మర్ది, మీ చెల్లెకి తెలిసిందనుకో మళ్ళీ లేని పొల్లుల్లి నాకు. అసలు ఇప్పుడు సమ్మక్కకి చెప్తారట మళ్ళా. ఏ సమ్మక్క పండుగ అంటే తాగుడు తినుడు బావా, అవన్నీ ఉండయి. మా చెల్లెకి ఏం చెప్పగా నువ్వు తాగుదాంప. అంతే అంటావా? మరే మరి తెలియనియద్దు అస్సలు చెరో బీరెత్తా. అరే ఏమే ఉన్నావా? ఇగో సమ్మక్క సామాన్ ఇచ్చిన చెప్పిన ఊది. సరే అయినా మీ తమ్ముడు మా తమ్ముడు రాలే ఇంకా? ఇంకా రాలేగా. అరే సరే నువ్వు తొందరగా కానీ పో, నేను ఫోన్ చేస్తా వాళ్ళకు. అక్క ఏమైంది? ఆకలి అవుతుంది. వాళ్ళు ఎప్పుడు కోడింగ్ చేస్తారు, నువ్వు సమ్మక్క ఎప్పుడు మొక్కుతావు, ఎప్పుడు వండుతావు, నేను ఎప్పుడు తినాలి? నిన్ను ఏం చేయాలి చెల్లె? వీళ్ళు పోయినా అదే వేరు. నా తాబోతు తమ్ముడు వాడు ఏడదాకంలో ఏమో కళ్ళు ఇంటికి తేమంటే వాడు వచ్చిందే తినడానికి తాగడానికే. ఇప్పుడు చూడు ఏం చేసాడు, కోడివే కలువే బాగా వెనకేసుకొస్తావు అని. బావా ఒక్క వేరన్ను మా చెల్లికి తెలియద్దాను, నేను మూడెక్కించిన బావా. బామ్మర్ది నాటుకోడి సమ్మక్కకు మొక్కి కోసినావు అనుకో, వచ్చిననుకో మంచిగా దీన్ని కైమ తినచ్చు. ఆ కళ్ళు వాళ్ళకి పోతే అయిపోతుంది. ఓకేనా? సైలెంట్ గా ఉండవు, వాళ్ళకి తెలుస్తుంది. నాటుకోడి అంటే బాగా ఇష్టమే. ఇప్పుడు తెచ్చేది నాటుకోడే కదా. నాటుకోడే చెల్లె. వాళ్ళు చెప్పని అత్తే మొక్కేనుదామంటే అత్తలేరే చెల్లె. నాకు కూడా కళ్ళ మీదకి పానం కొట్టుకుంటాంది. ఇంతంతా దేవుని కాడ మొక్కి 2 గ్లాసులు కడుపులో పోసుకుందామంటే ఇంకా అత్తలేరు. ఎటు పోయినట్టు ఏమైందో. బావా బావా
నేను ఆ కోడి అమ్మత్తా, నువ్వు పట్టుకోలేదువా? అది బామ్మది నీకు అమ్ముతా. నీకెందుకు బావ, నేను ఉన్నా కదా బావ. మరి సమ్మక్కకు మొక్కలు మరి అర్థం మంచిగా గూడు కింద మీరు రాపో, అంతలో మన పాటలు ఎక్కేద్దాం. రావే రిజ్జుముండా, చెప్పండి రా. నీకు ఉన్నది ఫాతనా స్టడీ అన్నా కప్పుడే కూర్చో. చిత్తరాల సీరపడు, చిత్తరాల సీరపడు, నిన్ను మంచిగా అందుకోని కమ్మగా మేము తిట్టాము. ఎత్తుతో ఇప్పుడు ఎవర్రా? ఆగు. హలో, అరే నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రా, రేపు బుధవారం చేస్తావు. ఏం పనులు ఏమైంది చెప్పరా? ఓ అరే మాకు తెలియదు తాయి. వస్తాయి కోకిలా, వస్తాయి కోకిల అచ్చి. మీ చెల్లి పేరు అంటే అచ్చి కదా, సారీ మర్చిపోయినా. ఇవో వదిలే, మంచి పెద్ద పుంజు పట్టుకొచ్చినావు, అట్లనే ఒక బాటిల్ కళ్ళు అక్కడ పెట్టినావు. ఇక మీ తమ్ముడు నాకు మర్యాద చేసిండు అంతే, ఏమనుకోకు అన్న. సారీ, మనం తర్వాత కూర్చుందా. ఇగో ఆ బామ్మరి ఆ కోడేందా, కోడక్కడ కమ్మిన బావ, ఆడ గంప కింద వెళ్ళినవా కమ్మిన. వదినే ఆ కోడిని పట్టుకొచ్చి వదనకి ఇచ్చినావు అనుకో, సమ్మక్కకు మొక్కి పోతుంది, మంచిగా కడుపు నిండా తినచ్చు. వదినే మసాలా కొంచెం గట్టిగా వేసి మంచిగా దగ్గర ఫ్రై, సరేనా? సరే రాదే అక్క, కూర పోయి ఎత్తుకొత్త నేను ఎత్తా. సరే బామ్మరిది ఆ కొన్ని పనులు రావట్కరా. వదినే కళ్ళు తీసుకొచ్చి వదినే ఇది దేవునికి మొక్కిరా ఫస్ట్, కొన్ని తర్వాత కోద్దాం గాని. కొన్నాడు పుల్ల పడుతుంది, మీరిద్దరు శరీరంతో వేసుకుందరు. నేను ఏదైతే జరుగుద్ది అనుకున్నానో నువ్వు అదే చేసినావు. ఇంటికి రండి సంగతి చెప్పు. కాదు సమ్మతి వేసుకున్నాం కదా. చెల్లె ఇది తీసుకోయే. పిల్లకల్లు నాటుకోడి కూర ఎంత అడు కోడి తెచ్చినాక కొంచెం దగ్గర ఫ్రై చేస్తా, సరేనా? మా గోలు ఇచ్చినావు, నీ తమ్ముడు తెచ్చినట్టే ఉన్నది, నువ్వు గోలు ఇచ్చి పెట్టినట్టే ఉన్నది. ఆహా, ఎన్ని రోజులు అయితే తాగక. ఇటువంటి వాళ్ళ వల్లే కదా వస్తుంది. మన కల్చర్ పాడవుతుంది. స్టడీ స్టడీ. కోడి కోడి కోడేడి, అయ్యో ఏడవైతే ఇది. నా బావ వెళ్తే ఈ సిద్ధపడి చేస్తాడు. కోడి పోయింది కదరా, ఇప్పుడు ఎత్తారా నాయన, తాగినంత దిగింది. బావా కోడి తెస్తానని పోయి ఊలాడుకుంటూ వచ్చినావు, కోడేదిరా? ఓరి పోడా, కోడేదిరా? ఏవో కిందికి తలక వేసుకొని చూస్తున్నావు. సమ్మతకు జల్లి మొక్కాలే, పొల్లకు ఆకలేదన్నట, ఏం తినకపాయే. ఏమైంది బామ్మరిది, కొన్ని తెస్తానని పోయినావు కదా. అది బావా దంపతి నా కోడి గమ్మిన గాని పోయేద్దామనేసరికి కోడి లేదు బావా, కోడి లేదు బావా. ఏందిరా, కోడి లేదా? ఏంది కోడి లేదా? అయ్యో సమ్మక్క తగి, కోడి లేదా? ఆగు. నేను చెప్పినానే, వాడు మన కుంభ ముషానికి వచ్చి నేను చెప్తున్నాను. ఇగో వందే ఆగు. ఇగో కోడి పోతోని ఈ ఇంకా 3 రోజులకు జాతర ఉంది కదా, జాతరలో మంచిగా తల్లికి యాత్ర చేస్తా అని మొక్కుదా. ఎట్లా దీనికి ఎత్తు బంగారం చేస్తున్నారు కదా, ఇప్పుడు 2 కొబ్బరికాయలు కొట్టు. సమ్మ తల్లి ఆయన చెప్పింది కాబట్టి ఊకుంటానా, లేకపోతే నరుకుతాను బాడకావు. అట్లా అడగే అక్క. లే బా, కోడి కాదురా, కొబ్బరికాయ తినిపోదు. లే లే జాతరలో ఆట చెల్లె కొబ్బరికాయ కొడదాం. ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ RLR ఫిల్మ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
ముంగడ గంట బిల్లు ఉంటే గట్టి కొట్టండి. ఇంకొక విషయం, దేవుని మొక్కు దేవునికే ముట్టాలంటే మా బామ్మర్ది చేసినట్టు మీరు కూడా చేయకూరి. మేమంటే ఎత్తు బంగారం జాతరలు ఇస్తాం, సరేనా? బాయ్. బాయ్.